నమస్తే. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యంత కీలకమైన స్థానాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ రిజర్వ్డ్ 3 నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గం హాట్ టాపిక్గా కనిపిస్తున్నది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మల్లు రవి వర్సెస్ సంపత్గా పోటీ నడిచింది. చివరికి మల్లు రవికి టికెట్ వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. అది ఒక కీలకమైన అప్డేట్గా మనం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నుంచి పోతుగంటి రాములు గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉండే సిట్టింగ్ ఎంపీ, ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన కొడుక్కి టికెట్ తెప్పించుకోగలిగారు. ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ టికెట్ సాధించారు. సో ఇట్లా నాగర్ కర్నూలు నియోజకవర్గం కొంత హాట్ టాపిక్గా కనిపిస్తున్నది అవుట్ ఆఫ్ 17 కాన్స్టిట్యుయెన్సీస్లో. సో నా ముందు అదే నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నా ముందున్నారు. హలో బ్రదర్, నమస్తే. నమస్తే బ్రదర్. యా, సో ఎట్లా ఉన్నారు? బాగున్నాను. సో చాలా కూల్గా ఉన్నారు. ప్రచారం ఎట్లా నడుస్తున్నది? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఓకే. భారతీయ దేశంలో మోడీ గారు మరొకసారి ప్రధాని కావాలని ఒక్క పార్టీయే కాదు, అన్ని పార్టీల నుంచి నాయకులు, ప్రజలందరూ కూడా మోడీ గారి వైపు ఉన్నారు. మీ ఏజ్ ఎంత అండి? 36 అండి. 36 ఏజ్. నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గం సరిపోతుందా? అంటే ఆ స్టేచరు లేకపోతే ఆ నియోజకవర్గానికి ఒక ఎంపీ కావాల్సినంత ఇది మీ దగ్గర ఉన్నదా? భారత రాజ్యాంగం ప్రకారం 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఎంపీగా పోటీ చేయడానికి అర్హులు. నేను ప్రస్తుతం కల్వకుర్తి జెడ్పీటీసీగా గత 5 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. అంతకుముందు మా నాన్నగారికి గత 15 సంవత్సరాలుగా సహాయకుడిగా అన్ని రంగాల్లో అనుభవం ఉంది నాకు. ఓకే. కాబట్టి నన్ను అంత స్క్రీనింగ్ చేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించింది. సో మీరు జెడ్పీటీసీగా చేస్తున్నారు? ప్రస్తుతం కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్నారు. ఓకే. సో ప్రజలతో సంబంధాలు ఖచ్చితంగా ఉన్నాయండి. నేను ఒకసారి నిలబడి గెలిచిన వాడిని, ప్రజల్లో ఉండేవాడిని, 24 గంటలు గ్రామాల్లో తిరిగిన వాడిని, తిరుగుతున్న వాడిని, ప్రతి గ్రామంలో సమస్యలు తెలిసిన వాడిని. కేవలం జెడ్పీటీసీ కాదు, నేను రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా జెడ్పీటీసీలో వాళ్ళ సమస్యల కోసం పోరుబాటు పట్టిన వాడిని, సర్పంచ్లకు బిల్స్ కావాలని అధికార పార్టీలో ఉండి కూడా సర్పంచ్లందరికీ బిల్స్ కావాలని పోరాటం చేసిన వాడిని. ఏ సంవత్సరంలో మీరు జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు? 2019లో జెడ్పీటీసీ ఎన్నిక. ఓకే. అంటే 32 సంవత్సరాలకి మీరు జెడ్పీటీసీ 31కి జెడ్పీటీసీ అయ్యారు. ఓకే. సో అప్పటికిప్పటికి ఏమైనా చేంజ్ ఉందా మీలో? అంటే కొంత పురోగతి సాధించారా? ఎవ్రీడే ఒక చేంజ్ ఉంటుంది. ప్రతిరోజు ఏదో కొత్తది నేర్చుకుంటుంటాం. చాలా విషయాల మీద అవగాహన పెరుగుతూ ఉంటుంది. సమాజం కూడా చాలా ఫాస్ట్గా మారుతుంది. డిజిటలైజేషన్తో ఇంకా ఫాస్ట్గా నేషనల్ వైడ్గా మోడీ గారు మొన్న వచ్చినప్పుడు కూడా ఏఐ టెక్నాలజీ భారతదేశ వ్యాప్తంగా డిజిటలైజేషన్ చేయాలనే ఒక తలంపుతో ఉన్నప్పుడు నాకు అవకాశం కల్పించడం, నన్ను ఆయన టీంలో అవకాశం కల్పించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సరే, పార్టీల గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందుగా మీ ప్రత్యర్థులు మల్లు రవి చాలా సీనియర్ మోస్ట్ లీడర్ అయిన కాంగ్రెస్ పార్టీలో, అదే నియోజకవర్గంలో ఆయన ఎంపీగా కూడా గతంలో పనిచేశారు. అంతకు ముందు బిఫోర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన బీఎస్పీ అధ్యక్షుడిగా ఉండే రాష్ట్రానికి, తర్వాత ఆయన బీఆర్ఎస్లో ఆయన జాయిన్ అయిపోయి అక్కడి నుంచి ఆయన టికెట్ సంపాదించుకున్నారు. సో ఇద్దరికి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక ప్రామినెంట్ ఫేసెస్గా కనబడతా ఉన్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మీరు వాళ్ళకి పోటీ ఇవ్వగలుగుతారు అని ప్రజల్లో అంటే మీకు అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే మీ ధీమా మీకు ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు ఉంటాయి. కానీ ప్రజలకు అనిపించాలి, అది ప్రజలకు అనిపిస్తున్నదా? ఒకటి, మల్లు రవి గారు మొదటిసారి వారి బ్రదర్ చనిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఎంపీగా అయ్యారు. దాని తర్వాత ఎప్పుడు కూడా పోటీ చేసినా కూడా ఓటమి చెందుతూనే ఉన్నారు నాగర్ కర్నూలులో. రెండవది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతవరకు ఒక సర్పంచ్గా కూడా ఎలక్ట్ కాని వ్యక్తి. ఓకే. ఒక ఐపీఎస్గా ఉండి పరిటాల రవి గారు ఆయన ఎస్పీగా ఉన్న జిల్లాలో పరిటాల రవి గారిని అట్లాంటి ముఖ్యమైన నాయకుడిని హత్య చేస్తే ఏ మాత్రం కూడా ఆపలేని ఫెయిల్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్. దాని తర్వాత గురుకులాలలో విద్యార్థులు ఆత్మహత్యలు అవుతుంటే దాని గురించి ఏమాత్రం పట్టించుకొని వ్యక్తి ప్రవీణ్ కుమార్, ఫెయిల్డ్ సెక్రటరీ. మూడో విషయం, మొన్న బీఎస్పీ నుంచి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర బీఎస్పీ ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన సొంత నియోజకమైన అలంపూర్లో కానీ, తర్వాత అదే నగర్ కర్నూలు పార్లమెంట్లో నా అచ్చంపేటలో కానీ పోటీ చేయడానికి భయపడి పారిపోయి సిర్పూర్లో ఇంతకుముందు క్యాండిడేట్ గెలిచారు బీఎస్పీ నుంచి, ఇప్పుడు నేను కూడా వెళ్ళి అక్కడ గెలుస్తాను అని అక్కడికి పారిపోయిన వ్యక్తి. అక్కడ కూడా ఓటర్లు ప్రజలు తరిమేస్తే ఓడిపోయి ఒక ఫెయిల్డ్ పొలిటీషియన్ అనే ముద్ర వేసుకొని వచ్చిన వ్యక్తి
ప్రవీణ్ కుమార్ గారు. ఇప్పుడు పొత్తు కోసం కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటే మాయావతి గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం బీఎస్పీ పార్టీ పెట్టినారో ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా వదులుకోదు, ఎవరితో పొత్తు వద్దని ఖరాఖండిగా చెబితే దాన్ని జీర్ణించుకోలేక ఎలాగూ బానిసత్వానికి అలవాటు పడడానికి రెడీగా ఉన్నందుకు ఆయన ఇప్పుడు వెళ్ళి అటువంటి కాంశీరామ్ అంబేద్కర్ ఆశయాలను తొంగదొక్కుతూ పార్టీ మారి ఇప్పుడు పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ముందుకొచ్చారు. అటువంటి ఫెయిల్డ్ ఐపీఎస్, ఫెయిల్డ్ సెక్రటరీ, ఫెయిల్డ్ పొలిటీషియన్ మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి నాగరికల్కి వచ్చాడు. ఫెయిల్ అవుతారని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఆయన ట్రాక్ రికార్డే చెప్తుంది కదా. మీరు గతంలో ఏ పార్టీలో అయితే సంవత్సరాలుగా పనిచేశారో మీరు, మీ ఫాదర్ అదే పార్టీ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. పార్టీల కంటే ఒక వ్యక్తిత్వం, ఒక ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యం. మా నాన్నగారు టీడీపీలో మొదట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 సార్లు పోటీ చేస్తే ఎవరు కూడా 3 టర్మ్ల నుంచి ఎంపీగా ఎన్నిక కాకపోతే కేసీఆర్ గారు పిలిచి ఎంపీగా అవకాశం ఇచ్చి ఆ రోజు 2019లో బీఆర్ఎస్ పార్టీకి రాములు గారు అయితేనే గెలుస్తారనే ఒక ఉద్దేశంతో పిలిపించినప్పుడు ఆయన గెలవడం జరిగింది. దాని తర్వాత మేము పనిచేసిన తర్వాత మంచి పేరు తీసుకొస్తుంటే ఎమ్మెల్యేలు, మీకు కూడా తెలుసు అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో, బీఆర్ఎస్ పార్టీల్లో ఎమ్మెల్యేలు తప్ప వేరే వాళ్ళకి ఏ అవకాశం ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలనే ఏదైనా ఉద్దేశం ఉన్నదని తొక్కి పెడతారు. నాకు 2 సార్లు జెడ్పీ చైర్మన్ గా అవకాశం వస్తే ఎమ్మెల్యేలందరూ అడ్డుపడ్డారు. కేటీఆర్ గారు చెప్పినా వినకుండా ఎమ్మెల్యేలు మాకు చదువుకున్న వ్యక్తి వద్దు, చదువురాని వాళ్ళని పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక 3 పిల్లలున్న అనర్హులను తీసుకొచ్చి జెడ్పీ చైర్మన్ చేయడం జరిగింది. అది కోర్టు కేసు నడిచింది. జెడ్పీ చైర్మన్గా కోర్టు తీర్పు ఇచ్చింది, వీళ్ళు అనర్హులు. 3.5 సంవత్సరాల తర్వాత ఒక నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ అనే వ్యక్తి 3.5 ఏళ్ళు అనర్హురాలు ఆ సీట్లో కూర్చుంది. అది ఎమ్మెల్యేల తప్పిదమే. దాని తర్వాత కూడా రెండోసారి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే చదువుకున్న యువతకు అవకాశం ఇవ్వరు. ఏం తెలియని వాళ్ళకు, ముఖ్యంగా రిజర్వ్ కాన్స్టిట్యున్సీల్లో ఏం తెలియని వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి అందుకే మేము ఇయ్యం, ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఫెయిల్ అవ్వడానికి కారణం వీళ్ళే అని ఒక ముద్ర వేసి మమ్మల్ని ఇంకా అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తుంది పార్టీలో. ఇప్పుడు మీరు మీ నాన్న దారిలో, మీ నాన్న చెప్పిన మాటే నా బాట అంటున్నారా, లేకపోతే మీకు సొంతంగా ఏమైనా ఐడియాస్ కానీ ఐడియాలజీ కానీ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఆయన ఒక మంచి సక్సెస్ఫుల్ పొలిటీషియన్, అంతకంటే మంచి వ్యక్తి. ఆయన చూపిన దారిలో వెళ్తూ నా దారి నేను ఏర్పాటు చేసుకుంటాను. భవిష్యత్తులో ఆయన ఒక మంచి దారి వేశారు. అదేంటంటే ప్రజలతో మమేకమై 24 గంటలు కలిసి పనిచేసి అచ్చంపేట ప్రాంత అభివృద్ధి కోసం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా పనిచేసి ఇక్కడ ఏషియన్ గేమ్స్ని, ఈ గచ్చిబౌలి స్టేడియం కానీ ఆయనే నిర్మించారు. సరూనగర్ స్టేడియం కూడా ఆయనే నిర్మించారు. ఇవన్నిటికీ కారణం ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి సక్సెస్ఫుల్గా ఆయన ప్రధాన భూమిక పోషించారు. అటువంటి వ్యక్తి తర్వాత టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అప్పుడు ఎంపీగా వచ్చి నేషనల్ హైవే, 1800 కోట్ల రూపాయల గల నేషనల్ హైవే కల్వకుర్తి టు తిరుపతి దాన్ని సాధించారు. సోమశిలలో సస్పెన్షన్ బ్రిడ్జ్, దేశంలోనే మొట్టమొదటిగా ఆ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. అట్లాంటి టెక్నాలజీని మనం వాడుతున్నాం, దాన్ని తీసుకొచ్చారు. రైల్వే లైన్ కోసం గద్వాల, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట్ కలుపుతూ ఉండే రైల్వే లైన్ కోసం ఒక ఎంపీగా పార్లమెంట్లో గలం విప్పితే ఈరోజు దానికి కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే కోసం 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఇప్పుడు మీ ఫాదర్ మంత్రిగా ఉన్నప్పుడు మీ వయసు ఎంత? నేను 10th క్లాస్లో ఉండే. 10th క్లాస్ అంటే మీరు గోల్డెన్ స్పూన్ అన్నమాట. ఖచ్చితంగా కాదు. ఏం కష్టం మీకు తెలుసని, అంటే నేను హాస్టల్లోనే కష్టం మీకు తెలుసు, ప్రజల కష్టాలు ఇవన్నీ ఎట్లా తెలిసి మీరు? నేను 3వ క్లాస్ నుంచి కూడా నాన్నతోనే ఉండే. 5th క్లాస్ నుంచి నేను హాస్టల్లో ఉన్నాను. ఓహో, ఓకే. నేను ఎక్కడ చదువుకున్నారు? నేను శిశు మందిర్లో చదువుకున్నాను. ఓకే, 10th వరకు. తరువాత ఇంటర్లో కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఏ రోజు కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పక్కన కూడా కూర్చోలేదు. ఎందుకంటే ఆయన కూడా మాకు టైం ఇచ్చేవారు కదా, ఎప్పుడు కూడా ప్రజలు అని తిరిగేవాళ్ళు. దాని తర్వాత 10th అయిపోయిన తర్వాత నేను ఇంటర్లో ఉన్నప్పుడు మంత్రిగా కంప్లీట్ అయింది. నేను ఇంటర్ అయిపోయే వరకు ఆయన మంత్రిగానే ఉన్నారు. సో మీకు పబ్లిక్ అంటే ప్రజలు అంటే ఏంటో తెలుసు. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ అవకాశం జెడ్పీ చైర్మన్ ఈజ్ రిజర్వ్డ్, ఒక చదువుకున్న యువకులు కావాలని కేటీఆర్ గారు ఆ రోజు పిలిచి మీరు పోటీ చేయండి, కల్వకుర్తి రిజర్వ్డ్, మీ సొంత మండలం కదా,
అచ్చంపేట నియోజకవర్గంలోనే అప్పుడు కలవకుర్తి మండలం కూడా రీఆర్గనైజేషన్ కంటే ముందు కలిసి ఉండేది. సో అందులో భాగంగా నువ్వు పోటీ చేయి, నీకు యువకులకు అవకాశం ఇచ్చినట్టు మాకు కూడా బాగుంటుంది పార్టీ తరఫున అని అడిగితే పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత ఇచ్చిన మాట ప్రకారం పార్టీలో కూడా అందరూ కూడా జెడ్పీ చైర్మన్గా నీకే అవకాశం ఉంటుందని మాట ఇవ్వడం జరిగింది. ప్రజలకు మనం సర్వీస్ చేయాలంటే లోకల్ బాడీస్ నుంచే మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో గ్రౌండ్ స్థాయిలో ఇదేదో వారసత్వంగా కాకుండా కింది స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేసిన అనుభవం నాకు ఉండాలని నేను ఆ రోజు జెడ్పీటీసీగా పోటీ చేసి ప్రజల గురించి ఆలోచించి దానికి తగ్గట్టుగా గెలిచి నాగర్ కర్నూలులో 17 మంది జెడ్పీటీసీలో నేను జెడ్పీ చైర్మన్ అవుతానని అన్ని ప్రాంతాల్లో జెడ్పీటీసీలను గెలిపించుకున్నారు. 20కి 17 మందిని గెలిపించారు. ఓకే. సో ఇప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అందులోనే మీరు ఉన్నారు కదా, ఆల్మోస్ట్ 2016లో 16 నుంచి దాదాపు 23 వరకు ఉన్నారు. 8 ఇయర్స్ ఉన్నారు. 7 to 8 ఇయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యతిరేకతని కూడా మీ మీద మీరు మూట కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు రాదా? ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక మంచితనం, ఒక ప్రజల మధ్య ఉండే వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది గెలిచినారు. బీఆర్ఎస్ పార్టీ స్మాష్ అయిపోతున్నప్పుడు ఆ వ్యక్తులు కూడా ఓడిపోతూ ఉండాలి, కానీ కొన్ని సీట్లు వచ్చినాయి. ఆ వ్యక్తి ప్రవర్తన, ఆ వ్యక్తి లీడర్షిప్ వల్ల కొన్ని గెలుచుకుంటారు. ఉదాహరణకి హరీష్ రావు గారు గెలుస్తూనే ఉన్నారు. ఆ వ్యక్తి అందుబాటులో ఉండడం, ఆ ప్రాంతానికి ప్రజలకు సేవ చేయడం వల్ల ఆ వ్యక్తి గెలుస్తున్నారు. అదే విధంగా రాములు గారు అనే వ్యక్తి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు తీర్చడం ద్వారా వ్యక్తి గెలవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒక రాజకీయ పార్టీ ఒక పుషప్ ఇస్తుంది, దాన్ని మన పర్సనల్ ఇమేజ్ కూడా తోడైతేనే దాన్ని మనం ముందు పడదు. సో అట్లా మీ జర్నీ కొనసాగుతున్నది. అవునండి. సో గెలవగలుగుతారా? ఖచ్చితంగా గెలుస్తాను. గెలిచి మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూకి వస్తాను. సో తండ్రి చాటు కొడుకుగా మీరేం చేయలేదా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో అందరూ అదే పని చేసినారు కదా. మీరు కావాలంటే తెలుసుకోండి. గోల బాలరాజు మీకు ఫ్రెండ్షిప్ లేదా? మీకు గోల బాలరాజుకి ఆయన బాగా చేసిండు కదా. ఏం చేసినా నాకు తెలియదు, కానీ ఫ్రెండ్షిప్ అయితే లేదు. ఏం లేదా? అసలు ఎప్పుడు కలిసి ఎక్కడ డీలింగ్స్ లేకపోతే భూములో వ్యవహారాలు ఇట్లాంటివి ఏం లేవా? వాళ్ళు ఏం డీలింగ్స్ చేస్తారో కూడా నాకు అసలు తెలియదు. సో మీరు అట్లాంటి వాటికి అసలు ఇంటర్ఫియర్ అవ్వలేదా? అవకాశం ఇప్పుడు నేను 5 సంవత్సరాలు జెడ్పీటీసీగా ఉన్నాను. ఒకవేళ నేను అయ్యి ఉంటే ఆ వార్త కూడా బయటికి వచ్చేది కదా. నేను ప్రజల్లోనే ఉంటున్నాను కదా. ఈ 5 సంవత్సరాల కంటే ముందే 2014లోనే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్యేగా, అంటే 25 ఇయర్స్ అప్పుడే నాకు ఎమ్మెల్యేగా నిలబడమని అవకాశం కల్పించారు. కానీ మీరన్నట్టే చిన్న ఏజ్ అని చెప్పి ఆ రోజు నేను వెనకడిగేస్తుండే. ఓకే. సో మీరు ఇంకా టోటల్ పొలిటికల్ లైఫ్ ని ఎంచుకున్నారు. నేను మీ ఫాదర్ ఆ దాంట్లో ఉన్నాడు కాబట్టి మీరు వచ్చినారా, లేకపోతే మీకు స్వతహాగా ఉన్నదా పబ్లిక్ లైఫ్ లో ఉండాలని? మామూలుగా మనం ఒక క్రికెట్ టీంతో రోజు ట్రావెల్ చేస్తే క్రికెట్ ఆడాలనిపిస్తుంది, ఫుట్బాల్ టీంతో ట్రావెల్ చేస్తే ఫుట్బాల్ ఆడాలనిపిస్తుంది. నేను పొద్దున్న లేస్తే ప్రజలు కలుస్తూ ఉండడం నాన్నని నేను బహుశా చిన్నప్పటి నుంచి చూస్తూ పుట్టి పెరిగిన వాతావరణం అలాంటి వాతావరణం. అయితే 2 పార్ట్స్గా చూసాను నేను. ఒక పొలిటికల్ సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఒక పొలిటికల్ పార్టీకి ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరికి వాడు తప్పు చేసి వచ్చినా పని చేయాల్సి వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్లో అలా ఉండదు. రైట్ థింగ్నే మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. మిగతాది మనం పక్కన పెట్టినా కూడా దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ పొలిటికల్ సిస్టంలో అట్లా కాదు. ఏది వచ్చినా చేయాల్సి వస్తుంది. కొంచెం తప్పైనా మనసు చంపుకొని కొంత పని చేయాల్సి వస్తుంది. సో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ రాదర్ దెన్ ఎ పొలిటీషియన్. అల్టిమేట్గా ఏంటంటే టు బీ ఇన్ ద సర్వీస్ ద పీపుల్. సో బీఆర్ఎస్ లోనే ఉండి పోటీ చేయొచ్చు కదా. వై ఎందుకు మీరు బయటకు వచ్చినారు ఈ టైంలో? కేవలం టికెట్ కోసమే కదా? టికెట్ కోసం కదండి. నేను మీకు ఇందాక చెప్పినట్టు రెండోసారి కూడా జెడ్పీ చైర్మన్ అవకాశం వచ్చింది. ఎవరైతే జెడ్పీ చైర్మన్ కోర్టు కొట్టివేసిన తర్వాత రెండోసారి మళ్ళీ నోటిఫికేషన్ పడింది. మా దగ్గర 20 మండలాల్లో జెడ్పీటీసీలు ఉంటే 19 మండలాలు నాగర్ కర్నూలు పార్లమెంట్కి, 1 మండలం మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఉంటుంది. ఓకే. ఈ 19 మండలాల్లో నేను ఒక్కనే ఎలిజిబుల్ క్యాండిడేట్ని, రిజర్వ్ క్యాండిడేట్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాను. ఆ 1 మండలం బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు. నిజాయితీగా చెప్తే 19 మండలాలకు ఇస్తారా, 1 మండలాలకు జెడ్పీ చైర్మన్ ఇస్తారా? ఆ 19 మండలాలను వదిలేసి నాకు ఇవ్వద్దు, ఎందుకంటే చదువుకున్న వ్యక్తికి ఇవ్వద్దు, యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఇవ్వద్దు, ఒక పేపర్ చదవగలిగి, కలెక్టర్తో మాట్లాడగలిగి, ఇంజనీర్తో మాట్లాడగలిగి, డాక్టర్తో మాట్లాడగలిగి ప్రజలకు సర్వీస్ అందించే వ్యక్తికి మనం అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు రెండోసారి కూడా
నాకు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాన్న ఎంపీగా ఉన్నప్పుడే నేను జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశాను. బిఫోరే చేశారా? చేశాను. ఓకే. చేసిన తర్వాతే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రజలు ఎలాగూ ఆదరిస్తారు, వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాను నీతి నిజాయితీగా. నాన్నగారు 30 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నారు, నేను కూడా 5 నుంచి 8 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ఉన్నాను. సర్వీస్ చేస్తున్నాం, మన ఆత్మగౌరవం చంపుకొని బతకాల్సిన అవసరం లేదు ఇందులో అని చెప్పి నేను దూరంగానే ఉంటున్నాను పార్టీకి. సో మీ ఫాదర్ మాత్రం పార్టీలోనే ఉన్నారు అప్పటికి? యాజ్ ఎంపీ హీ వాజ్ దేర్. ఓకే. ప్రజలకు మనకు ఓట్లు వేసిన ప్రజలకు మనం ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన పోరాడుతూనే ఉన్నారు. ఆయన పోరాట ఫలితమే ఈ రోజు 1800 కోట్ల నేషనల్ హైవే ఈ రోజు శాంక్షన్ చేశారు. మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసినట్టున్నారు? చేయలేదు? లేదండి. లేదా? వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అప్రోచ్ అయ్యారు. ఓకే. కాంగ్రెస్ అప్రోచ్ అయ్యారు, బీజేపీ అప్రోచ్ అయ్యారు. నాన్నగారికి ఉన్న మంచి పేరుకి పోటీ చేస్తే బాగుంటది అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ప్రతి ఒక్కరి అడిగారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు? అచ్చంపేట రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే. కాంగ్రెస్ కి ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ఆయన వంశీకృష్ణ ఉన్నాడు కదా అప్పటికే. అప్పుడు రాజకీయ పరిస్థితులు క్యాస్ట్ ఈక్వేషన్, కమ్యూనిటీ ఈక్వేషన్ బేసిస్ లో, మాలా మాదిగా ఈక్వేషన్స్ లో మేబీ వాళ్ళ స్ట్రాటజీ అలా ఉండిందేమో. ఓకే. సో ఇప్పుడు మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? మల్లు రవి ఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? నేను ఎప్పుడు ప్రత్యర్థి అని చూడను. మన పని మనం కరెక్ట్ గా చేసుకుంటూ పోతే మన డెస్టినేషన్ అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సర్వే రిపోర్ట్ ఏదో ఉంటది కదా, నేను అట్లా ఉన్నానండి. ప్రజలకు మనం ఎంత పని చేస్తున్నామో అంతే చేస్తారు. నాకు తెలియని వ్యక్తి కూడా నేను పని చేస్తే తను నాకు ఓటేస్తాడు. జీవిత కాలంలో మనం 17 లక్షల మంది ఓటర్స్ సార్ నాగర్ కర్నూలులో. 17 లక్షల ఓటర్లని మనం కలవలేం. ఎంత కష్టపడ్డా కూడా షార్ట్ పీరియడ్ లో కదా సార్, ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చినా కలవలేం. అది ఇంపాసిబుల్ టాస్క్. మనం చేసే పని రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చేసే పని వల్ల వాళ్ళు మనకు ఆకర్షితులై మన మీద నమ్మకం కుదిరితే, మనం నీతి నిజాయితీగా పని చేస్తే వాళ్ళు మనకు ఓటేసి ఆశీర్వదిస్తారు. ఫేస్ టు ఫేస్ కలవలేకపోవచ్చు, విలేజ్కి వెళ్తాం కదా. డెఫినెట్ గా వెళ్తాము. యా. సో ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఏ ఫోటో పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? మీ ఫాదర్ ఫోటోనా, నరేంద్ర మోదీ ఫోటోనా? ఏది ముందు చూపిస్తున్నారు? ఖచ్చితంగా 2 చూపిస్తానండి. ఎందుకంటే వాళ్ళకి ఫోటో కూడా లేదు చూపించడానికి. నాకు ఫోటో ఉంది. ఒక ఇద్దరు, ఒక దేశ నాయకుడు ఉన్నాడు, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న నాయకుడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నప్పుడు ఫోటో పెట్టుకోవడంలో తప్పేం లేదు. వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు, నాకు చెప్పుకోవడానికి చాలా ఉన్నప్పుడు. ఎందుకు అక్కడ కేసీఆర్ ఉన్నాడు, ఇక్కడ రాహుల్ గాంధీ ఉన్నాడు, రేవంత్ రెడ్డి. మరి అదే కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్నప్పుడే 14 సీట్లలో మహబూబ్నగర్ లో 12 సీట్లు ఓడిపోయినాయి కదండి. అందుకోసమే పెట్టుకోవడానికి లేదు. మరి మీరు ఫోటో పెట్టిన నరేంద్ర మోదీ కూడా అక్కడ ఏరియాలో పెద్దగా గెలిచిన పరిస్థితులు లేవు కదా మన ఎమ్మెల్యే? 2019లో ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచినప్పటికీ 4 ఎంపీ సీట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే విధంగా ఈసారి 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. రేపొద్దున కూడా 2 అంకెల సంఖ్యలో పార్లమెంట్ సీట్లు కూడా గెలవబోతుంది. సో ఒకవేళ మీరు ఎంపీ అయితే ఏమైనా అనుకున్నారా ఈ పని చేయాలి? నేను ఖచ్చితంగా చాలా అనుకున్నాను. ఏం చేయాలనుకుంటున్నారు? స్కిల్ డెవలప్మెంట్ పెట్టి యూత్ ఉపాధి లేక మా ప్రాంతాల్లో చాలా మంది పాలమూరు వలస కూలీలు అంటారు. ఓకే. వలస కూలీలు అనే ముద్ర మా పాలమూరు పైన పడేసినందుకు యువతకు అవకాశం కల్పించేందుకు ఒక యువకుడిగా వాళ్ళని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళకు ముద్రా లోన్స్ ఇవ్వడము, లేదంటే వారికి వేరే లోన్స్ ఇప్పించేసి వాళ్ళకు ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయడము. ఈ రైల్వే లైన్ పూర్తయితే వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. తర్వాత ఈ నేషనల్ హైవే పూర్తయితే బిజినెస్లు డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా 2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అక్కడ మామిడిపళ్ళు, కొల్లాపూర్లో మామిడిపళ్ళు ఎక్కువగా ఉంటుంది. వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్గా చేసి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి యువతకు ఉపాధిని అందించడానికి కృషి చేస్తాం. ఓకే. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ భరత్ ప్రసాద్ గారు. చూద్దాం ఈ 36 ఇయర్స్ ఏజ్లో మీరు ప్రజలను ఎంతగా ఆకట్టుకొని మెజారిటీ ఓట్లు మీరు సాధించి పార్లమెంట్లో అడుగు పెడతారా లేదా అన్నది మనం June 4th చూద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు డిసైడ్ చేస్తారు. 36 ఏళ్ల కంటే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే మోడీ గారు ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారో అదే నిజాయితీతో నాన్నగారు పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి స్ఫూర్తితో వాళ్ళ బాటలో నడుస్తూ అంతే నిజాయితీగా నిబద్ధతతో పనిచేసి నాగర్ కర్నూలు ప్రజల మన్ననలు పొందుతారని మీ ఛానల్ సాక్షిగా ప్రజలందరికీ విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నాగర్ కర్నూలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి
భరత్ ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.